వర్త్ వర్మ వర్త్ నిజంగా వర్త్ దమ్మున్న ఆట మొనగాడి ఆట అందరూ కట్టుకొని పెవిలియన్ వెళ్లిపోతే నేనున్నా అంటూ ఎదురు తిరిగాడు. పెద్ద పులిలా వేటాడాడు. ఇక్కడి దాకా వచ్చి గెలిపించుకుంటే నా పేరు వర్మే కాదంటూ గెలిపించి నిలబడ్డాడు. పోయిందనుకున్న రెండో టీ20ని తీసుకొచ్చి టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో పడేశాడు మన తెలుగు కుర్రాడు. గణతంత్ర వేడుకలు జరుపుకునే వేళ ఘనమైన విజయాన్ని అందించాడు తెలుగు తేజం తిలక్ వర్మ. వన్డౌన్లో వచ్చి లాస్ట్ వరకు నిలబడి రెండో మ్యాచ్ అంతు చూశాడు. ఎక్కడా కాన్ఫిడెన్స్ బెదరలేదు, ఎక్కడా కాన్సంట్రేషన్ చెదరలేదు. అభిషేక్ శర్మ అంతలోనే వెళ్లిపోయినా అదరలేదు. కెప్టెన్ సాబ్ సూర్యకుమార్ కొద్దిసేపే ఆడినా హార్దిక్ పాండ్యా హడావిడిగా అవుటైన తిలక్ వర్మ తిరగబడ్డాడు. ఒంటి చేత్తో మ్యాచ్ ని విజయ తీరాలకు చేర్చాడు. 55 బంతుల్లో 72 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 4 బౌండరీలు 5 సిక్సర్లతో ఇంగ్లీష్ టీం ని ఓ ఆట ఆడుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ చివర్లో ఇచ్చిన 26 పరుగుల సపోర్ట్ కీలకంగా నిలిచింది. చివరి బంతి వరకు ఎందుకు ఆగాలి అన్నట్టుగా గెలుపును బౌండరీతో ఖాయం చేశాడు. మరో 4 బాల్స్ ఉండగానే విజయ గర్వంతో బ్యాట్ పైకెత్తి ఏది సార్ మన బ్రాండ్ అన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జోస్ బట్లర్ 45 పరుగులు చేశాడు. అతనొక్కడే టాప్ స్కోరర్. బ్రైడెన్ కార్సే 31 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే వెనుతిరిగారు. జేమీ స్మిత్ కాసేపు దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీయగా హర్షదీప్ సింగ్, హార్దిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు. రెండో మ్యాచ్ విజయంతో 5 టీ20ల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 జనవరి 28న రాజ్కోట్లో జరగనుంది.